ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఇక్కడ దానియేలు గారు చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది. ఎలా ప్రార్థన చేస్తే దానియేలు గారు చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది? ఎంత తగ్గించుకున్నాడు, ఎంత ఉపవాసం ఉన్నాడు, ఎంత భారంగా చేసి ఉంటాడు. దానియేలు గారు మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, మామూలుగా ఉద్యోగ పరంగా చూస్తే మంచి పొజిషన్ లో, మంచి పోస్ట్ లో ఉన్నారు. అయినా సరే దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎంత తగ్గించుకున్నాడు. నిన్ను నీవు తగ్గించుకునిన ఆ మొదటి దినం మొదలుకొని, అంటే ప్రార్థనలో కూర్చున్నప్పటి నుంచి తగ్గింపు ప్రార్థనే చేస్తున్నాడు. ఎంత తగ్గించుకొని ప్రార్థన చేశాడు దేవునికి. అందుకే తండ్రి అంత ఇష్టపడ్డాడు కదా. అందుకే ఇక్కడ మనం కూడా ఏం గమనించాలి, దేవుని ముందుకు వచ్చేసరికి మనం ఎంతటి వాళ్ళమైనా, ఎంత గొప్ప వాళ్ళమైనా, లోకపరంగా మనం మంచి టాలెంట్ ఉండొచ్చు, లోకపరంగా అందరూ మనల్ని పొగడొచ్చు, మనం మేనేజర్ అవ్వచ్చు, లేదా ఒక కంపెనీకి CEO అయి ఉండొచ్చు, ఒక కంపెనీ హెడ్ అయి ఉండొచ్చు, ఒక స్కూల్ నడిపే వాళ్ళం అయి ఉండొచ్చు. ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎంత తగ్గించుకుంటే అంత తొందరగా మన ప్రార్థనకి జవాబు పొందుకుంటాము. ఇప్పుడు మనం రోజు ప్రార్థన చేస్తున్నాం, రోజు మన సమస్యలు పెడుతున్నాం, కానీ జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా మీరు ప్రార్థన ఇలా చేస్తున్నారా లేదా అనేది ఒకసారి గమనించుకోండి. దానియేలు గారు 21 రోజు ఉపవాసం ఉండి, 3 వారాలు ఉపవాసం ఉండి, అన్నపానాలు తీసుకోకుండా, స్నానం చేయకుండా ప్రార్థనలోనే కూర్చున్నాడు. మొండి ప్రార్థన చేశాడు. అది కూడా మామూలుగా నాకు చెప్పాల్సిందే, నాకు చేయాల్సిందే అని కాదు. తగ్గింపే చూస్తాడు తండ్రి ఇక్కడ. నిన్ను నీవు తగ్గించుకునినా అంటే మొదటి ప్రార్థన మొదలుపెట్టినప్పటి నుంచి తగ్గించుకునే చేస్తున్నాడు దానియేలు గారు. అందుకే మనం ఎంత తగ్గించుకుంటే అంత తొందరగా ప్రార్థనకు జవాబు వచ్చింది. దేవుని దగ్గర మనం సిగ్గుపడితే ఎట్టండి? దేవుని దగ్గరకు వచ్చేసరికి అదే మనుషుల ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళాలనుకోండి, మంచి పొజిషన్లో, హయ్యర్ పొజిషన్లో ఉన్న ఒక అధికారి ఉన్నారు, ఆయన కలవడానికి వెళ్ళేటప్పుడు మనం ఎంత వినయంగా, ఎంత విధేయతగా, అసలు వణికిపోతాం కదా. మాట కూడా రాదు, నోట్లో నుంచి మాట కూడా, ఏం మాట్లాడాలో ముందు ఆలోచించుకుంటాం. అక్కడికి వెళ్ళేసరికి ఆ భయానికి ఆ మాట రాదు బయటికి. మరి మనుషుల దగ్గరే మనం అంత వణికిపోయి అంత తగ్గింపుతో మాట్లాడితే ఈ సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన అంత శక్తి గల తండ్రి దగ్గర మనం ఇంకెంత తగ్గించుకోవాలి, ఇంకెంత వినయంగా ఉండాలి, ఇంకెంత వణుకుతా ఉండాలి. ఇక్కడ దానియేలు గారు కూడా ఒకానొక సమయంలో వణికాడంట. దేవదూత వచ్చినప్పుడు వణికాడు, భయపడ్డాడు. అమ్మో అసలు నేనెంత అని భయపడ్డాడు. అప్పుడు భయపడొద్దు దానియేలు, భయపడొద్దు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే ప్రార్థనలోకి వచ్చేటప్పుడు చాలా విషయాలు, ప్రార్థనకు సంబంధించి చాలా వీడియోలు దేవుని కృపను బట్టి పెట్టాను. ఇదిగో ఈ సమస్యకి ఇలా ప్రార్థన చేయండి, అప్పులైతే తప్పిపోయిన కుమారుడు కుమార్తెలకు తప్పు చేసామయ్యా అని తప్పు ఒప్పుకొని ప్రార్థన చేయండి, తండ్రి జాలి పడతాడు, మన మీద కనికర పడతాడని పెట్టాం. లేదా ఇంకా అనారోగ్య సమస్య అయితే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిందేవా, నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, తెలియక ఎక్కడో తప్పు చేసి ఉంటాను, మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాను, అందుకే నాకు అనారోగ్య సమస్య వచ్చింది, నేను చేసిన తప్పు దయతో క్షమించేయ అని తగ్గింపు మనం చేసిన తప్పు మన మీదే వేసుకొని తండ్రి పాదాల దగ్గర ఒప్పుకోవాలి తగ్గింపుతో. అది తండ్రికి ఇష్టమైన ప్రార్థన. దానియేలు గారికి అసలు అంత తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. లోకపరంగా చూస్తే ఆయన ఒక మంచి పోస్ట్లో ఉన్నారు కదా, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక మంచి లెవెల్ లోకపరంగా చూస్తే. కానీ అంత గొప్ప సర్వ సృష్టికర్త ముందు నేనే పాటివాడిని, అసలు నాకేం అర్హత ఉంది అన్నట్టు ఎంత తగ్గించుకున్నాడు. అదే తగ్గింపు. తండ్రి మనల్ని ఇష్టపడాలంటే, తండ్రి మన ప్రార్థనకు జవాబు పంపాలంటే, మన సమస్యకి త్వరగా పరిష్కారం రావాలంటే మన తగ్గింపే చాలా ముఖ్యం ఇక్కడ. ఇదే మాట ఎన్నిసార్లు అంటాడు దానియేలు, నువ్వు దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకోవాలి. మనం ఎంత తగ్గించుకుంటే
అంత మంచి పొజిషన్ మనకిస్తాడు తండ్రి. మనం ఎంత తగ్గించుకొని దేవునికి ఎంత లోబడి దేవుని ఎడల ఎంత భయము భక్తితో నడుచుకుంటే ప్రతి విషయంలో కూడా అంత హెచ్చిస్తాడు తండ్రి, అంత ఆశీర్వదిస్తాడు తండ్రి. ఎన్ని బంధకాలైనా ఎన్ని సమస్యలైనా సరే వాటన్నిటి నుంచి విడిపించగల శక్తి గల తండ్రి మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? కానీ మనమేం చేయట్లేదంటే తగ్గించుకోవట్లేదు. నేను అందుకే తగ్గింపు ప్రార్థన, తగ్గింపే ముఖ్యం, చాలా ముఖ్యం అని చెప్పేది. అందుకే ఇవన్నీ దానియేలు గారు కానీ దావీదు గారు కానీ అసలు ఎంత తగ్గించుకున్నాడు. నరుడే మీరు జ్ఞాపకం చేసుకోవడానికి నరుడే పాటివాడయ్యా అని దావీదు గారు అంటారు కదా. అసలు మీరు ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటివాడినయ్యా అంటాడు దావీదు. అంత తగ్గించుకున్నాడు కాబట్టి దానియేలు జవాబు పొందుకున్నాడు. అంత తగ్గించుకున్నాడు కాబట్టి ఒక మంచి పొజిషన్, ఒక మంచి పోస్ట్లో దానియేలును తండ్రి ఉంచాడు. అంత ఆశీర్వదించాడు తండ్రి. అంత తగ్గించుకున్నాడు కాబట్టి దేవునికి నా బహుప్రియుడవి దానియేలు నువ్వు అని ఇదే వాక్యంలో మనం చదువుకుంటాము. దానియేలు నువ్వు భయపడద్దు, నువ్వు బహుప్రియుడువు నాకు అని. అసలు అంత గొప్ప తండ్రి ఆ మాట చెప్తే ఎంత హ్యాపీగా ఉండిద్దండి, ఎంత సంతోషం. లోకపరంగా మనం ఎంత గొప్పవాళ్ళమైనా అయ్యుండొచ్చు, ఎంత మంచి టాలెంట్ ఉన్నా అయ్యుండొచ్చు, ఎంత పోస్ట్లో ఉన్నా అయ్యుండొచ్చు, కానీ దేవుని ముందు అదంతా వ్యర్థమే. దేవుడు తండ్రి మనం ఎంత తగ్గించుకుంటున్నావా అని చూస్తాడు, కానీ నువ్వు ఏ పోస్ట్లో ఉన్నావా, ఎంత సంపాదిస్తున్నావా, ఎలాంటి ఉద్యోగంలో ఉన్నావా అనే చూడండి తండ్రి. నువ్వు ఏ పోస్ట్లో ఉన్నా సరే నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావు తండ్రి దగ్గర మనం మొదట తండ్రి దగ్గర తగ్గించుకోవడం అలవాటైతే ఆటోమేటిక్గా మన మనుషుల దగ్గర కూడా తండ్రి తగ్గించుకోవడం మనకు అలవాటు చేస్తాడు. ఇక తండ్రి దగ్గరే తగ్గించుకోవాలి, తండ్రి దగ్గరే తగ్గించుకోరండి. చాలా మందిని మనం గమనిస్తూనే ఉంటాము. బయట ఎంత వినయంగా ఉన్న దేవుని తండ్రి దగ్గరకు వచ్చేసరికి చర్చికి వచ్చేసి కాలు మీద కాలు వేసుకొని వాక్యం వింటాం, ఏదో ఆఫీస్కి వచ్చినట్టు మీటింగ్కి వచ్చినట్టు కూర్చోవడం తప్పు కదా. తండ్రి గమనిస్తున్నాడు అనే భయం అనేది ఉండాలి కదా మనకి. మనం చర్చికి వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వినయంగా అనేది మనం నడుచుకోవాలి. తండ్రి చూస్తూనే ఉంటాడు. అది పై రూపంలో మనం అట్లా మామూలుగా ఉండి లోపల గనక మనం గర్వంగా ఉన్నా అది కూడా తండ్రికి తెలుసు కదా. తగ్గింపు ఎంత తగ్గించుకుంటే అంత మనకే మేలు. నేను చేసే ప్రతి ప్రార్థనలో, అంటే నేను కాదండి, తండ్రి ఇచ్చిన కృపను బట్టే ప్రతిదీ కూడా నేను పొందుకున్న ప్రార్థనకి జవాబు పొందుకున్న ప్రతి సమస్యకి గురించి ప్రార్థన చేసేటప్పుడు తగ్గింపు ప్రార్థనే. బిడ్డల కోసం ప్రార్థన చేసుకున్నాను. ఇంకా వేరే నా మీద అన్యాయంగా నిందలు వేస్తున్నారు అయ్యా, నేనే తప్పు చేస్తుంటే, ఒకవేళ తెలియక తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. నా తప్పు లేకపోతే, నా తప్పు లేదు అని వాళ్ళు తెలుసుకునే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వండి. నేనే ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి అయ్యా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదయ్యా అని తగ్గింపు ప్రార్థన తండ్రికి చేస్తే, కన్నీటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన చేస్తే ఎంత ఇష్టమో. ఒకసారి నేను నాన్నకి హెల్త్ బాగాలేదని లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు మేము ఆటోలో హాస్పిటల్కి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు ఒక ఆంటీ కూడా ఎక్కి చేతిలో బైబిల్ ఉంది. హడావుడి ఉంది. ఏంటంటే అంత హడావుడిగా ఉన్నారు, ఎక్కడికి అంటే అమ్మ పలానా చర్చికి వెళ్తున్నాను, ఇప్పటికే లేట్ అయిపోయింది అంటే. వేరే వాళ్ళ దగ్గర ఆంటీ పని చేసిద్దంట, ఇల్లంతా క్లీన్ చేసి. లాయర్ గారి ఇంట్లో నేను పనికి వెళ్ళానమ్మా, అక్కడంతా పని ముగించుకొని నేను ఇంటికి వచ్చి స్నానం చేసి వచ్చేసరికి ప్రార్థన లేట్ అవుతుందమ్మో, అసలు నా తండ్రి ప్రార్థన నేను ఎందుకు లేటుగా వెళ్తున్నాను అని చెప్పిన అసలు ఎంత భయపడతా ఉందంటే భలే సంతోషం వేసింది ఆంటీని చూస్తే. ఆమె ఒకటే మాట ఉంది, అసలు కరోనా టైంలో ఆమెకి హెల్త్ బాగాలేదంట, క్యాన్సర్ వచ్చిందంట. ఆ క్యాన్సర్ మరణం దాకా వెళ్ళిపోయింది. ఎవరిని ఎన్ని హాస్పిటల్స్ చూపించినా సరే ఇక బ్రతకదు అని చెప్పారంట. కానీ ఆ సమయంలో దేవుని కృపను బట్టి తండ్రికి మరి ఎవరు చెప్పారు, దేవుని కృపను బట్టి ప్రార్థన చేసుకుంది, శుభ్రంగా క్యూర్ అయిపోయింది. ఇక క్యాన్సర్ లేదు, ఏమి లేదు. నన్ను బ్రతికించాడమ్మా నా తండ్రి. క్యాన్సర్ దగ్గర మరణించాల్సిన నన్ను, చావాల్సిన చావు నుండి తప్పించి నన్ను సజీవురాలుగా ఇప్పుడు నేను ఇంత క్షేమంగా ఇలా ఉన్నానంటే నేనే పాటిదాన్ని. నా తండ్రి నన్ను రక్షించడానికి, నన్ను బ్రతికించడానికి నేనే పాటిదాన్ని అని ఆటోలో వెళ్ళినంత దూరం ఆ మాట అంటానే ఉంది. భలే సంతోషం వేసింది అసలు. తండ్రి ఇక అంత ఆసక్తిగా అంత తగ్గించుకొని ఉంటే ఎందుకో తండ్రి కాపాడటండి.
అసలు ఏ సమస్య అయినా తండ్రి రాణిస్తాడా? ఒకవేళ వచ్చినా మన చేయి విడిచిపెడతాడా? అదే తండ్రికి కావాలి. ఆమె ఆటోలో చెప్తానే ఉంది, నేనే పాటిదాన్నమ్మా నా తండ్రి నన్ను బ్రతికించడానికి, నేనే పాటిదాన్ని. క్యాన్సర్ దగ్గర నుంచి నన్ను ఎవ్వరూ నాకు దగ్గరకు రాలేదు, ఎవ్వరూ నా ముఖం కూడా చూడలేదు, ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఆ సమయంలో కరోనా టైం, దగ్గరికి వెళ్తే మనకు కూడా వచ్చింది, ఎవరైనా ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు. నా తండ్రి నన్ను రక్షించాడమ్మా, నా తండ్రి నన్ను స్వస్థపరిచాడు, నేనే పాటిదాన్ని అని చెప్తానే ఉంది. ప్రార్థనకు లేట్ అయిపోతుందని హడావుడిగా వెళ్తుంది. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర పని చేసేవాళ్ళు కదా, వాళ్ళు ఒక పని అయిపోయినా ఇంకో పని చెప్తా ఉంటారు, చేయాల్సిందే కదా కంపల్సరీ. అయినా సరే లేట్ అయింది కదా అని ప్రార్థన విడిచిపెట్టకుండా ఇంత భయము, భక్తి, కృతజ్ఞత, తగ్గింపుతో దేవుని సన్నిధికి వెళ్ళింది. అదే సంతోషం వేసింది. అలా మనం కూడా మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఇదే ఉండాలి, ఇదే తగ్గింపు ఉండాలనేది దేవుని ఆశ కదా. తండ్రి మనకు అలవాటు చేయాలనేది దేవుని సంకల్పం కదా. మీరు తగ్గించుకోండి అమ్మా, నాకు దగ్గర అవుతారు, నాకు ఇష్టలు అవుతారు, అప్పుడు నాతో పాటు మీరు నా రాజ్యంలో ఉంటారని తండ్రి చెప్పేది. అందుకే దానియేలు నువ్వు నాకు బహుప్రియుడవే అంటే, ఎందుకు అంత బహుప్రియుడు ఎందుకు అయ్యాడంటే తగ్గింపు. నిన్న నీవు తగ్గించుకున్నావు, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోకపోతే ఇంకా దేవునికి ఎలా దగ్గర అవుతాము? మనుషులకైనా సరే ఎలా దగ్గర అవుతాము? అంత గొప్ప తండ్రి, ఆయన కుమారుడుగా తండ్రి మామూలు మనిషిగా మానవ రూపంలో పుట్టి ఎంత తగ్గించుకున్నాడు అసలు యేసు ప్రభు వారు. సిలువలో ఎంత తగ్గించుకున్నాడు. అసలు తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక్క తప్పు చేయాల, ఎవరిని ఒక్క మాట అనలేదు. అవసరమైతే సహాయం చేశాడే కానీ, స్వస్థపరిచాడే కానీ, వాళ్ళకున్న సమస్యల నుంచి విడిపించాడే కానీ, తండ్రి ప్రతి ఒక్కరికి మేలే చేశాడు కానీ ఎవరికన్నా కీడు చేశాడా? ఒక్క మాట ద్వారా నేను బాధ పెట్టాడా? లేదు. అయినా సరే వాళ్ళు నిందలు వేశారు, అయినా సరే ఎందుకు భరించాడు, ఎందుకు తగ్గించుకున్నాడంటే దేవునికి ఇష్టంగా, దేవునికి దగ్గర అవ్వడానికి. తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి. నా తండ్రి నాకు ఇది నిర్ణయించి పెట్టాడు, నేను ఇలా ఉండాలని. అది నా తండ్రి మాట చొప్పునే నేను నడుచుకోవాలి. నాకు ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ పెట్టినా సరే, నా తండ్రి మాట నుంచి నేను తప్పిపోకూడదు. అదే తండ్రి మీద ప్రేమతో ఎంత తగ్గించుకున్నాడు, అదే తగ్గింపు మనకి రావాలి. దానియేలు గారు ఎంత నిన్ను నీవు తగ్గించుకున్నావు దేవుని ఎదుట. దానియేలు నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకున్న ఆ మొదటి దినము నుండి మనం తగ్గింపుతో గనక మనం ఏది అడిగినా కూడా ఖచ్చితంగా తండ్రి అది మనకు దయచేస్తాడు. దానియేలు గారు తగ్గించుకున్నారు కాబట్టి ఏది కావాలంటే, ఏదైతే ఏ పని కోసం, ఏ సమస్యకి, ఏ పరిష్కారం కోసం అయితే కూర్చున్నాడు అది తండ్రి పంపించాడు, జవాబు పంపించాడు కదా. అలాగే దావీదు గారు కూడా నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాడినయ్యా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటివాడిని అని దావీదు ఎంత తగ్గించుకున్నాడు. దావీదుని అంత ఆశీర్వదించాడు తండ్రి. ప్రతి విషయంలో కూడా తోడుగా ఉన్నాడు. అలా తండ్రి మనకు ఎంత తగ్గించుకుంటే తండ్రికి అంత దగ్గరతో. అబ్బాయి ఇంత తగ్గించుకోవాలా, మా వల్ల కాదు సిస్టర్, ఏదో ఒక మాట అయితే చెప్తాం కానీ ప్రతిరోజు అంత తగ్గింపు అంటే మా వల్ల కాదు. అసలు ఎవరన్నా మమ్మల్ని లెక్క చేస్తారా అనుకుంటారేమో. లెక్క చేసేలా వాళ్ళ హృదయాలు మారుస్తాడు తండ్రి. మనం తగ్గించుకుంటున్నామని ఎదుటి వాళ్ళు మనల్ని తేలిగ్గా చూస్తారేమో అని మనం అనుకుంటాం లోకపరంగా ఆలోచించి. కానీ మనకి రావాల్సిన ఘనత, మనకి రావాల్సిన గౌరవాన్ని తండ్రి ఇచ్చేలా చేస్తాడు, ఇస్తాడు. వాళ్ళ మనసులు మారుస్తాడు. ఎవ్వరు మన మీద పెత్తనం చేసేలా ఉంచడు. వాళ్ళ హృదయాలు కూడా మారుస్తాడు. తగ్గింపు. మనం ఎంత గొప్ప పొజిషన్లో, ఎంత గొప్ప పోస్ట్లో ఉన్నా సరే దేవుని దగ్గర మనం ఎంత తగ్గించుకుంటున్నాము, అదే తగ్గింపు మనుషుల దగ్గర కూడా మనకు అలవాటు అయ్యేలా చేస్తాడు. నిన్ను నువ్వు తగ్గించుకో, అప్పుడు నిన్ను హెచ్చిస్తాను అంటాడు కదా. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చింపబడి వాడు తగ్గించబడును అన్నాడు. మనం తగ్గించుకుంటే తండ్రి మనల్ని హెచ్చిస్తాడు. అదే ఇప్పుడు మనకి మన ప్రార్థనకి జవాబు రావాలన్నా, మన సమస్యకి పరిష్కారంగా రావాలన్నా, మన బిడ్డలకి మ్యారేజ్ కావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలన్నా, ఏ సమస్య కన్నా గర్భఫలం కోసం, మెయిన్ గర్భఫలం, చాలా మంది గర్భఫలంతో అప్పులు తీరాలన్నా సరే తగ్గింపు. మనం చేసిన తప్పు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. నేను తప్పు చెయ్యలేదు అని గనక మనం అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. ఎందుకంటే మన తండ్రికి సమస్తము తెలుసు. ఆల్రెడీ మనం చేసిన తప్పు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పామనుకోండి ఎలా ఉంటుంది. అందుకే కదా కొత్త నిబంధనలో శిష్యులు అడుగుతారు కదా, మీరు ఇంత ధరకే మీరు అమ్మారా పొలాన్ని అంటే, అంత ధరకే అమ్మేమని చెప్తే అక్కడే
మరణమైపోతారు కదా. అంటే మనం ఏ పని చేస్తున్నా మనకు వచ్చే ఆలోచనలు ప్రతిదీ కూడా తండ్రికి తెలుసు కదా. మరి సమస్తము తెలిసి ఉన్న దేవుడి దగ్గరకు వచ్చి, తండ్రి దగ్గరకు వచ్చి, నేను ఏ తప్పు చేయలేదయ్యా, మనం చేసిన తప్పు మనం దాచిపెట్టామనుకో దానివల్ల మనకే నష్టం కదా. అలా వద్దు, మనస్ఫూర్తిగా కన్నీటితో తగ్గింపుతో తండ్రి దగ్గర ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండే మనసు నాకు ఇవ్వయ్యా అంటే ఇస్తాడు తండ్రి. ఒప్పుకోవాలి, తగ్గించుకోవాలి. నేనే పాటి వాడినయ్యా, నేనే పాటిదాన్నయ్యా అనడం మీరు అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి ఇక ఆ మాట మీ నోటి వెంట వచ్చింది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని తండ్రి హెచ్చిస్తున్నాడనే అర్థం. సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాడని అర్థం. మీ ప్రార్థనకు జవాబు రాబోతుందని అర్థం. ఒక్క విషయం ఒకళ్ళ దగ్గర కాదు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేనే పాటిదాన్ని, మీరు ఒంటరిగా ఉన్నా కూడా నేనే పాటిదాన్ని అనడం మీరు అలవాటు చేసుకోండి. తగ్గింపు, ఆ తగ్గింపు నాకు తగ్గించుకునే హృదయాన్ని నాకు ఇవ్వయ్యని అది ప్రార్థనలో పెడదాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం నా తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, ఇంకా మమ్మల్ని మేము తగ్గించుకోవట్లేదేమో నా తండ్రి, మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో, అందుకనే మరొకసారి మమ్మల్ని ఒక్కసారి హెచ్చరిస్తున్న దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఈ హెచ్చరిక మాకు చేయడానికి మీరెక్కడ, ఆకాశ సింహాసనం మీద మీరెక్కడ, మేమెక్కడ నా తండ్రి, మా మీద దృష్టి పెట్టి మా మీద నా ప్రభా మరి మీ ఆలోచన చొప్పున మీకు ఇష్టలుగా మేము జీవించాలంటే అమ్మా ఇదిగో మీరు గర్వం అనేది రాకుండా తగ్గించుకోండి అమ్మా. ఇదిగో నా భక్తులు దానియేలు తగ్గించుకున్నాడు, తనను తగ్గించుకున్నాడు, అందుకే అంత హెచ్చింపబడ్డాడు, ఆయన ప్రార్థనకి జవాబు పొందుకున్నాడు అని నా ప్రభు మాకు గుర్తు చేస్తున్న దేవా మీకే స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు నా ప్రభా వాళ్ళని వాళ్ళు తగ్గించుకునే హృదయాన్ని మీరు ఇవ్వండి. మీకు ఇష్టలుగా మేము జీవించాలంటే ఎంత తగ్గించుకుంటే మీకు ఇష్టలుగా, మరి దానియేలు ఎంత తగ్గించుకుంటే నా ప్రభా, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అన్నారు నా ప్రభా, మరి అంత ప్రియముగా మేము ఉండాలంటే మేమెంత తగ్గించుకోవాలి నా తండ్రి. దానియేలు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభా, అయినా సరే ఆశ అలా తగ్గింపు మనసు, తగ్గింపు హృదయం కలిగి మీ ప్రేమ పొందుకోవాలని ఆశ నా ప్రభా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.